ఫైట్ ఓవైపు, స్టేట్ లెవెల్ పోరు ఇంకోవైపు. ఆ ఇద్దరూ ఎంపీలు, పైగా రాష్ట్ర స్థాయి కీలక నేతలు, పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశపడ్డ లీడర్లు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు, కానీ ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా ఆ ఇద్దరి మధ్య అస్సలే పొసగడం లేదు. ఒకరు అవునంటే మరొకరు కాదన్నం, జుకేగా నహి అంటూ రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా ఇద్దరు కీలక నేతలు, బీజేపీ స్ట్రాంగ్ లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసలు వాళ్ళిద్దరి పొలిటికల్ ఫైట్ కి కారణం ఏంటి? ఐడియాలజీ డిఫరెన్సెసా, ఆధిపత్య పోరా? బండి వర్సెస్ ఈటెల పీక్ లెవెల్ కు ఆధిపత్య పోరు. ఓవైపు ఐడియాలజీ వార్, ఇంకోవైపు లోకల్ ఫైట్. హుజూరాబాద్ సెంట్రిక్ గా కత్తులు దూసుకుంటున్న నేతలు. కులం మతంతో రాజకీయాలు నిలబడవన్న ఈటెల. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతానంటున్న బండి. కోల్డ్ వార్ మరోసారి బరస్ట్ అయింది. వాళ్ళిద్దరి పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుని న్యూస్ హెడ్ లైన్ అయింది. అటు బండి సంజయ్, ఇటు ఈటెల రాజేందర్ ఇద్దరూ తగ్గేదేలే అంటూ ఇండైరెక్ట్ కామెంట్స్ తో హీట్ క్రియేట్ చేస్తున్నారు. జుకేగే నహి అంటూ బండి బాణాలు వేస్తుంటే, ఇట్లయితే కష్టమంటూ ఈటెలు విసురుతున్నారు. హుజూరాబాద్ సెంట్రిక్ గా ఆధిపత్య పోరుకు దిగుతూ వయా జూబ్లీ హిల్స్ మీదుగా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈటెల బీజేపీలో చేరినప్పటి నుంచి బండితో గ్యాప్ ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఆ తర్వాత ఈటెల హుజూరాబాద్లో ఓడి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాక కోల్డ్ వార్ ఎక్కువైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న హుజూరాబాద్ ఈటెల సొంత ఇలాకా. కానీ హుజూరాబాద్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. తను చెప్పినట్లే నడవాలి అని బండి కోరుకుంటున్నారు. ఈటెల మాత్రం తన రాజకీయ క్షేత్రంలో పట్టు నిలుపుకునేందుకు క్యాడర్ లీడర్లకు భరోసా ఇస్తున్నారు. తను చెప్పిన వారికే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయని, తన వాళ్లను గెలిపించుకునేది కూడా తానే అంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ పీక్ లెవెల్ కి చేరుకుంది. లేటెస్ట్ గా జూబ్లీ హిల్స్ ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఈటెల బండి సంజయ్ పై పరోక్ష విమర్శలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చినంత పని చేశారు. ప్రధాని మోదీ కూడా మజీద్కు చర్చికి వెళ్లారు అని ఈటెల గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణలో హిందూ ముస్లింలను విభజించి అధికారంలోకి రాలేమని ఈటెల హాట్ కామెంట్స్ చేశారు. కులం మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవు అని చురకలంటించారు. కేంద్రమిచ్చే పథకాలు, అభివృద్ధి పనుల లబ్ధిదారుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమే అంటూనే సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. జూబ్లీహిల్స్ క్యాంపెయిన్లో బండి చేసిన ప్రచారం బూమరాంగ్ అయింది అనేలా ఇండైరెక్ట్ కామెంట్స్ తో కాకలేపారు ఈటెల. ఇప్పటికే హుజూరాబాద్లో ఆధిపత్యం కోసం లోకల్ ఫైట్ నడుస్తూ ఉండగా, ఐడియాలజీ పరంగా ఈటెల లేవనెత్తిన అంశాలు మరింత చర్చకు దారితీశాయి. నేనేదో కొట్లాడతా, మేము భారతీయ జనతా పార్టీ ఎంపీ, నేను అక్కడ 25 ఏళ్ళుగా ఉండండి. నాకు కొంత అనుభవం ఉంది అని అనుకుంటున్నాను. నేను ప్రజలతో సంబంధం ఉంది అనుకుంటున్నా. నా పుట్టిన గడ్డనేమో హుజూరాబాద్. నేను అక్కడ 25 ఏళ్ళు సర్వీస్ చేసిన. న్యాచురల్గా 25 ఏళ్ళు సర్వీస్ చేసిన అర్థం చేసుకుని ఒకసారి ఎమ్మెల్యే కాదు, 2 సార్లు ఎమ్మెల్యే కాదు. నేను కరీంనగర్ జిల్లాకి 2 సార్లు మంత్రిని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 2 సార్లు అధ్యక్షుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిని. ఇలా హుజూరాబాద్లో ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా. ఇలా హుజూరాబాద్లో నాకుండే పరిచయాలు, నాకుండే మమకారం, నాకుండే అది వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. అది కామన్ సెన్స్ సమైన విషయం. అందుకని హుజూరాబాద్ ఇలా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు గంగలో కలిపేసి వచ్చి ధర్మం అవుతుంది చెప్పండి. అదే హుజూరాబాద్ మీటింగులో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెలకు కౌంటర్ ఇచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. నోటి నుంచి హిందుత్వం అని రాకపోతే తన శ్వాస ఆగినట్టే అన్నారు బండి. హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచామన్న ఆయన, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది అన్నారు. కానీ ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటు వేయడం లేదని, 12% ఉన్న ముస్లింలు ఒకటైతే తప్పులేనప్పుడు 80% ఉన్న హిందువులంతా ఓట్ బ్యాంకుగా మారితే తప్పేంటని ప్రశ్నించారు. హిందుత్వ వాదంతోనే గడప గడపకు తిరుగుతా
తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాను అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్గానే అన్న టాక్ నడుస్తోంది. హుజూరాబాద్లో ఈటెల కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలనుకున్నారట. కానీ బండి ప్రోగ్రాం ఫిక్స్ కావడంతో ఈటెల తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈటెలకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తెర మీదకు వచ్చినప్పుడే ఇద్దరి మధ్య డైలాగు వార్ నడిచింది. తన అనుచరులకే టికెట్ అని ఈటెల, లోకల్ ఎంపీగా తన మనుషులే పోటీలో ఉంటారు అని బండి హాట్ కామెంట్స్ చేశారు. సేమ్ టైం తనను ఓడించాలని ప్రయత్నించిన వారికి టికెట్స్ ఇవ్వాలా అంటూ ప్రశ్నించి బండి కొత్త చర్చకు తెరలేపారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు సైలెంట్ అయిపోవడంతో రచ్చ అంతటితో ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ స్థానిక పోరుకు నోటిఫికేషన్ రాబోతున్న వేళ బండి ఈటెల నడుమ వర్గ పోరు మళ్లీ రచ్చకెక్కింది. ఈ ఆధిపత్య రేసు కాస్త చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరు కేంద్ర మంత్రిగా, ఒకరు ఎంపీగా ఉండడం, అందులోనూ ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో వాళ్ళిద్దరి ఆధిపత్య పోరుకు అంతం లేకుండా పోతోంది. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా ఈటెల కామెంట్స్ కు బండి కౌంటర్ ఇవ్వడంతో ఈ అంశంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు బండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇటు ఈటెల రాజేందర్ ఎంపీ. సేమ్ టైం కీలక నేత కావడంతో ఎవరికి ఏమీ చెప్పలేని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూను ఇలాగే వదిలేస్తే కీలక నేతల ఇన్సైడ్ వార్ పార్టీకి డ్యామేజ్ చేస్తుందని భావిస్తున్నారట కమలనాథులు. కేంద్ర నాయకత్వమే ఇన్వాల్వ్ అయి ఈ ఇష్యూకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. బండి వర్సెస్ ఈటెల ఎపిసోడ్కు ఎండ్ కార్డు ఎప్పుడో వేచి చూడాలి మరి.